ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే అనేక సర్పంచ్ స్థానాల్లో ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. మరికొన్ని స్థానాల్లో ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇప్పటికే దాదాపు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 86.95% పోలింగ్ కూడా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కొన్ని ప్రాంతాల్లో టగ్ ఆఫ్ ఫైట్ అయితే నడుస్తుందని చెప్పుకోవాలి. ఇప్పటికే అటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సుమారు 172 గ్రామ పంచాయతీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. మొత్తం పోలింగ్ శాతం 86.95 నమోదైంది. 2,09,136 మంది ఓటర్లు ఈసారి గ్రామీణ ఓటర్లు 7 మండలాల పరిధిలో ఓటు హక్కునైతే సద్వినియోగం చేసుకున్నారని చెప్పుకోవాలి. ప్రధానంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మధిర నియోజకవర్గంలో దాదాపుగా కాంగ్రెస్ అధిక స్థానాలు గెలుచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపు 65% మేర కాంగ్రెస్ సర్పంచ్ స్థానాలను అయితే కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మొత్తం మధిర నియోజకవర్గానికి సంబంధించి 106 సర్పంచ్ స్థానాలు ఉండగా అందులో ఏకగ్రీవంగా తొలి విడతలో 11 స్థానాలను కైవసం చేసుకుంది. అందులో 10 కాంగ్రెస్ గెలుచుకోగా సిపిఐ ఒక స్థానాన్ని గెలుచుకుంది. ఇకపోతే మిగిలిన 95 సర్పంచ్ స్థానాలకు ఎన్నిక జరగగా అటు మధిర మండలానికి సంబంధించి మధిర మండలంలో 25 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మధిర మండలంలో 83.32% పోలింగ్ కూడా నమోదైంది. అయితే మధిర మండలానికి సంబంధించి దేశినేనిపాలెం కాంగ్రెస్ అభ్యర్థి అనురాధ 540 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వెంకటాపురం గ్రామ సర్పంచ్గా హరినాథ్ కాంగ్రెస్ అభ్యర్థి 21 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కిష్టాపురంని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బయ్యారం కాంగ్రెస్ అభ్యర్థి కళ్యాణ్ 3 ఓట్ల తేడాతో గెలుపు సాధించడం అయితే జరిగింది. మాటూరుపేట కాంగ్రెస్ అభ్యర్థి 773 ఓట్లతో చిలివేరు పూర్ణమ్మ అభ్యర్థి గెలుపు సాధించారు. రామచంద్రాపురం కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. తొండల గోపవరం సర్పంచ్ స్థానాన్ని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఒక అనూహ్యంగా ఎక్కడా లేని విధంగా అల్లీపురం సర్పంచ్ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకోవడం అయితే జరిగింది. ఇక ఇల్లూరు కాంగ్రెస్కు అదేవిధంగా నక్కల గరువు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఎర్రుపాలెం మండలానికి సంబంధించి మొత్తం 25 సర్పంచ్ స్థానాలకు ఎన్నిక జరగగా 87.42% పోలింగ్ కూడా నమోదైంది. వెంకటాపురంలో కాంగ్రెస్ అభ్యర్థి బొగ్గుల గోవర్ధన్ రెడ్డి 525 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక బోనకల్కి సంబంధించి 21 సర్పంచ్ స్థానాలకు ఎన్నికగా జరగగా మొత్తం 88.76% పోలింగ్ నమోదవగా సీతానగరం అభ్యర్థిగా భిక్షం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన 44 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గోవిందాపురం గ్రామ పంచాయతీ సంబంధించి సర్పంచ్ అభ్యర్థిగా ఇష్టం కరుణ పోటీ చేసి గెలుపొందారు కాంగ్రెస్ తరఫున. ఇకపోతే గార్లపాడు సర్పంచ్ స్థానాన్ని అక్కడ సిపిఎం కైవసం చేసుకోవడం జరిగింది. ఇకపోతే చింతకాని మండలానికి సంబంధించి దాదాపు మొత్తం చింతకాని మండలానికి సంబంధించి 24 స్థానాలకు ఎన్నిక జరగగా అక్కడ 84.6% పోలింగ్ నమోదైంది. అందులో లచ్చగూడెంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొప్పుల రజని విజయం సాధించారు. కొదుమూరులో సిపిఎం ఘన విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వైరా నియోజకవర్గంలో వైరా కొనిజర్ల 2 మండలాల్లో కూడా సర్పంచ్ స్థానాల్లో ఎన్నిక నిర్వహించడం జరిగింది. మొత్తం 49 స్థానాలకు ఎన్నిక జరగగా అందులో ఏకగ్రీవంగా 4 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మిగిలిన 45 సర్పంచ్ స్థానాలకు ఎన్నిక జరగగా అందులో స్టేజ్ పినపాక, కోస్తాల మంచాల, లింగన్నపేట, కానాపురం, విప్పలమడక, ముసలిమడుగు, దాచాపురం, వల్లాపురం, కొండకొడిమను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం జరిగింది. కొనుజర్ల మండలానికి సంబంధించి మేకలకుంట, గద్దలగూడెం, అన్నవరం, కొత్త కాచారం, ఉప్పల చిలుక, అంజనాపురం, మేకలకుంట పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కైవసం చేసుకోగా ప్రధానంగా ఉప్పల చిలుకలో గుగులోతు శారద బీఆర్ఎస్ తరపున విజయం సాధించారు. అన్నవరంలో బూక్యా నాగరాజు బీఆర్ఎస్ తరపున విజయం సాధించారు. సాల బంజర్లో టై అయినట్లుగా సమాచారం అవుతుంది. తీగల బంజర్లో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. లింగగూడెం, లక్ష్మీపురం స్థానాన్ని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోవడం జరిగింది. ఇకపోతే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలో కూడా హోరాహోరీ ఫైట్ అయితే ఇచ్చారని చెప్పుకోవాలి. మాజీ మంత్రి పువ్వాడ బీఆర్ఎస్ నేతగా ఉన్నారు. ఆయన ప్రచారం చేసినటువంటి గ్రామ పంచాయతీలు దాదాపుగా బీఆర్ఎస్ విజయాన్ని కైవసం చేసుకుంది. అయితే కొన్ని చోట్ల స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇకపోతే రఘునాథపాలెం మండలానికి సంబంధించి మొత్తం 37 సర్పంచ్ స్థానాలు ఉండగా 5 సర్పంచ్ స్థానాలు తొలి విడతలో ఏకగ్రీవమై ఆ ఏకగ్రీవమైనటువంటి సర్పంచ్ స్థానాలు అన్ని కూడా కాంగ్రెసే కైవసం చేసుకుంది. ఇక మిగిలినటువంటి 32 స్థానాల్లో పోటీ జరిగింది. 91.10% అక్కడ రఘునాథపాలెం మండలంలో పోలింగ్ నమోదవగా లచ్చిరాం తండాలో బీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు సుశీల 42 ఓట్ల తేడాతో గెలుపొందడం జరిగింది. ఎన్వి బంజారా బీఆర్ఎస్ అభ్యర్థిగా జర్పుల సౌందర్య 129 ఓట్ల తేడాతో గెలుపొందారు. కేవీ బంజారా సర్పంచ్ అభ్యర్థిగా బూకే సరిత బీఆర్ఎస్ తరఫున పోటీ చేశారు. 36 ఓట్ల ఘన విజయం సాధించారని చెప్పుకోవాలి. కొర్లపాడు కాంగ్రెస్ అభ్యర్థి చిన్నయ్య 30 ఓట్ల తేడాతో విజయం సాధించారు. హరియాతండ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. గణేశ్వరంలో దాదాపు బీఆర్ఎస్ అభ్యర్థి 20 ఓట్ల
తేడాతో గెలుపొందారు. బడ్జెట్ తండాలో కొంత వివాదం నెలకొంది. అటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మధ్య కొంత వివాదం నెలకొంది. తొలుత బీఆర్ఎస్ గెలుపొందిన అక్కడ ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే తామే గెలుపొందామని కాంగ్రెస్ నేతలు వాగ్వివాదానికి దిగడంతో అటు తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ ఓట్ల లెక్కింపు జరగగా బీఆర్ఎస్ అభ్యర్థిని విజయం వరించినట్లు మరోమారు ఎన్నికల అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. మూలుగులగూడెం బీఆర్ఎస్ జర్పుల రవీందర్ 79 ఓట్లతో గెలుపొందారు. విఆర్ బంజారా, జింకల తండా, పుటని తండా, సూర్య తండా, చెరువు కొమ్ము తండా, బావుజీ తండా ఇలా కాంగ్రెస్ అనేక సర్పంచ్ స్థానాలను అయితే కైవసం చేసుకుంది. ఓవరాల్గా చూస్తే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సుమారు 65% పైగా స్థానాలను సర్పంచ్ అయితే కైవసం చేసుకోండి. కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయం సాధించారు. కొన్ని చోట్ల టీడీపీ కూడా ఒక స్థానాన్ని అయితే కైవసం చేసుకుంది. ఏదేమైనప్పటికీ చాలా పెద్ద ఎత్తున ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో సంక్షేమ పథకాలు క్రియాశీలక పాత్ర పోషించాయని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ స్థానాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థుల వైపే అటు ప్రజానీకం కూడా గ్రామీణ ఓటర్లు కూడా మొగ్గు చూపారని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ సంక్షేమ పథకాల రిజల్ట్ కావచ్చు, ప్రధానంగా రేషన్ కార్డులు, సన్నబియ్యం మాత్రం క్రియాశీల పాత్ర పోషించాయి. కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థుల వైపు ఓటర్లను, గ్రామీణ ప్రాంత ప్రజలను మొగ్గేలా పూర్తి స్థాయిలో సత్ఫలితాలు అందించాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరిన్ని సర్పంచ్ స్థానాలకు సంబంధించి అప్డేట్ మరింత కాసేపట్లో అందించే ప్రయత్నం చేస్తాను. ఇది స్టాండ్ అవుతుంది రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.